ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ప్రతి దినము ఉదయంకాల సమయమందున ప్రభు ఆయన బలమైన మాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఈ వాక్యాన్ని మన హృదయంలో బలపరుస్తూ నిత్యము మనని ఆయన మార్గంలో నడిపిస్తూ దేవుడు అనుక్షణము మనని కాపాడుతున్నాడు. ఈ ఉదయంకాల సమయమందున ప్రభు వాక్యము బలమైన మాటలతో నీతో మాట్లాడటకు సిద్ధముగా ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనము. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. దేవుని స్తోత్రం. యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై దేవునికి వందనాలు. ఎవరైతే దేవుని సన్నిధిలో నిజాయితీగా అన్యాయము లేకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో నిలబడతామో అటువంటి వారిని, అంటే యథార్థ హృదయము గల వారిని బలపరచుటకేనట యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. దేవుని స్తోత్రం. దేవుని కనుదృష్టి యథార్థ హృదయం గల వారి మీద ఉంటుంది. మనం నిజంగా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఆయన సన్నిధిలో మొరపెట్టుతూ ఆయన ఉన్నాడని సంతోషంగా ఆయన నామాన్ని స్తుతిస్తూ విశ్వాసంగా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అటువంటి వారి మీద యెహోవా కనుదృష్టి అట సంచారం చేస్తుందట. లోకమంతా కూడా సంచారం చేస్తాడు. ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు దేవుడు. ఈరోజు చెడ్డ పని చేస్తున్న వారిని చూస్తున్నాడు, మంచి పని చేస్తున్న వారిని చూస్తున్నాడు, దేవునితో నడిచే వారిని చూస్తున్నాడు, లోకములో పడిపోయిన వాడిని చూస్తున్నాడు దేవుడు. రోజు ఆయన యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. నువ్వు అనుకుంటావు ఒక్కోసారి, నన్ను చూస్తున్నాడా లేదా దేవుడు, నా ఈ బాధని చూస్తున్నాడా లేదా, నేను ఎంత వేదన పడుతున్నా, నేను ఎంత ప్రాబ్లంలో ఉన్నా ప్రభువుకు తెలుసు కదా, అయినా కూడా నాకు ఎందుకు ఇంకా కార్యం చేయట్లేదు, అయినా నన్ను ఎందుకు ఈ బంధకం నుంచి విడిపించట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, నా కనుదృష్టి నీ మీద ఆల్రెడీ ఉన్నదంటున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. నువ్వు చేస్తున్న ఉద్యోగం మీద ఉంది, నువ్వు పడుతున్న వేదన మీద ఉంది, నువ్వు పడుతున్న కష్టాల మీద ఉంది. మీ వైపు ఆయన కనుదృష్టి ఉంది కాబట్టి నిన్ను ఎప్పటికప్పుడు ఏ ఆటంకము, ఏ ఆపదలు రాకుండా రక్షిస్తూ పక్కకు నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎంతోమంది అనుకుంటాం, ఈ పరిస్థితులు ఎప్పుడు విడుదల పొందుకుంటానో, నన్ను ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు, నా వైపు ఎవ్వరూ లేరు, నేను ఎవరికి ఏమీ కానేమో అనుకుంటారు చాలామంది. దేవుడు అంటున్నాడు, మరి నేను నిన్ను సృజించిన వాడను కదా, నా కనుదృష్టి నీ మీద ఉన్నది కదా, నీలాంటి వారి మీద ఉన్నది కదా అంటున్నాడు ప్రభు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ తక్కువ సంపాదనతో బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. నిజమే, ఈరోజు నీకు ఆర్థిక పరిస్థితులు ఎక్కువైపోయి నువ్వు సంపాదిస్తున్న సంపాదన నీకు సరిపోగా ఏడుస్తున్నావు. చిన్న ఉద్యోగంలో ఒక చిన్న పని చేస్తున్నావు, అక్కడున్న అధికారులను పట్టించుకోవట్లేరేమో, నువ్వు చేస్తున్న పోస్టు చాలా చిన్నదేమో, అయితే నీ మీద ఆయన కనుదృష్టి ఉన్నది. చిన్న బిజినెస్ నడుపుతున్నావేమో, నీ బిజినెస్ మీద దేవుని కనుదృష్టి ఉన్నది. ఏదో చిన్న రోడ్డు మీద పక్కన బండి పెట్టుకొని దాన్ని నడిపించే వాళ్ళు ఎంతోమంది ఉంటారని, అలాంటి వారి మీద దేవుని కనుదృష్టి ఉన్నది. నువ్వు నిజాయితీగా ఉండు, యథార్థముగా ఉంటే దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు, మాకేం తెలియదు అంటారు. చాలామంది మనుష్యులకు తెలియకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. అటువంటి వారిని కూడా దేవుని కనుదృష్టి గ్రహిస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడు చూస్తున్నాడు. మనుష్యులు నిన్ను చూసినా చూడకపోయినా ప్రభువు నిన్ను చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి సంచారము చేస్తూ ఉంటుంది లోకమంతా. ఎందుకు ఏడుస్తున్నావు? ప్రతిరోజు బాధపడుతున్నావు, నాకెవరు లేరు, నన్ను ఎవరు చూడట్లేదు, నాకు ఇంత బాధ, నన్ను ఎవరు పట్టించుకోరు, నా వైపు ఎవరు రారు, ఇలానే ఎందుకు ఏడుస్తున్నావు? దేవుని వాక్యం చెబుతుంది ఈరోజు, ప్రియ సహోదరి, నేను చూస్తున్నాను అంటున్నాడు దేవుడు. నీ బాధ నాకు తెలుసు, నీ వేదన నాకు తెలుసు, ఆల్రెడీ నీ మీద ఒక కన్నేసి ఉంచినాను, నా కనుదృష్టి నీ మీద ఉంది ఆల్రెడీ అంటున్నాడు. అది మనం గ్రహించలేము. ఎప్పుడు మనం గ్రహించగలుగుతామంటే ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో అప్పుడు దేవుడు మనతో ఉన్నాడని మనం గ్రహించగలుగుతాం. మనం యథార్థంగా ఉండాలి. ఏదో చిన్న బాధ వచ్చింది, కష్టం వచ్చిందని దేవుణ్ణి పక్కన పెట్టేసి మనకు నచ్చినట్టుగా మనం పరిగెత్తితే మన జీవితంలో ఏ ఆశీర్వాదములు ఉండవు. ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్యూరే. స్థితి చాలా తక్కువ ఉందని ఒకటేసారి ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలని లోకంలో పడిపోయి లోకానుసారంగా సంపాదించుకోవాలని పరిగెత్తుతున్నావేమో సహోదరుడా.
దేవుడు అంటున్నాడు, నా కనుదృష్టి నీ మీద ఉన్నది. నువ్వు చిన్న ఉద్యోగం చేస్తున్నా నాకు తెలుసు. నా కనుదృష్టి నీ ఉద్యోగం మీద ఉంది. నిన్ను ఎలా ప్రమోషన్స్ ఇచ్చి నేను ఎలా సెట్ చేయాలో దేవుడికి తెలుసు. ఇన్ని సంవత్సరంలో గడిచిన 2023 సంవత్సరం కూడా నీవులో ఉద్యోగం లేదు. అయితే నువ్వు ఏడుస్తున్నావు, ఇంకా నాకు ఉద్యోగం రావట్లేదు, ఏంటి నా ఈ పరిస్థితి, నా స్థితి భయంకరంగా ఉందనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, నీ ఉద్యోగం మీద నీ మీద దేవుని కనుదృష్టి ఉన్నది. అన్ని విషయాల్లో అన్ని వేళలో ప్రభు చూస్తున్నాడండి. దేవుడు మనని చూస్తలేడు, పట్టించుకోవటాడని ఎవ్వరూ అనుకోవద్దు. దేవునికి తెలుసు నిన్ను ఎప్పుడు ఆశీర్వదించాలో, నిన్నెప్పుడు అనేకుల ముందు నిలబెట్టాలో, నిన్నెప్పుడు అనేకుల ఎదుట ఆశీర్వాదకరంగా ముందుకు నడిపించాలో సమస్తం ఆయనకు తెలుసు. కాలము సమయము అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. నిన్ను చూస్తున్నాడు దేవుడు. నీ మీద ఆయన కనుదృష్టి ఉన్నది. నిన్ను విడిచిపెట్టలే, నిన్ను వదిలేసి వెళ్ళిపోలేదు. మనుషులు కొద్ది రోజులు నిన్ను చూసి పట్టించుకొని పక్కకు వదిలేసి వెళ్ళిపోతారు, కానీ దేవుడు మనని ఎన్నడూ కూడా విడువను, నిన్నెన్నడు ఎడబాయని దేవుడు అని అన్నాడు. ఈరోజు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ బాధ ఏంటో దేవుడికి తెలుసు. అందుకే ప్రభు వాక్యం మాట్లాడుతుంది, రాత్రంతా ఏడ్చి పడుకొని ఉంటావు. అందుకే ఉదయంకాల సమయం ఉందని అంటున్నాడు. నేనెవ్వరు చూడలేదా, నేనెవరు పట్టించుకోవట్లేదు నా కుమార్తె, నేను నిన్ను చూస్తున్నా, నీ బాధ నేను చూస్తున్నా. ఎవరెవరు ఎన్నెన్ని మాటలు అంటూ నిన్ను హేళన చేస్తున్నారో నేను చూస్తున్నాను అంటున్నాడు. నా కనుదృష్టి అంతటి సంచారిస్తున్నది. నేను నిన్ను చూస్తున్నా, ఎరిగిన దేవుడని నేను అంటున్నాడు. నువ్వు భయపడకు, నీకు తగిన సమయమందు కార్యము చేయబోతున్నాను అంటున్నాడు. తగిన సమయమందు ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లుగా ఆయన నిన్ను ఘనంగా ముందుకు నడిపించబోతున్నాడు. అటువంటి ఆశీర్వాదం ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నీ మహోన్నతమైన కృపను బట్టి నీకు వందనాలు. అవునయ్యా, ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాలలో ఏది జరగట్లేదని, ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోవట్లని ఎంత బాధపడుతూ వేదన పడుతున్నారో నీకు తెలుసు ప్రభువా. నీ కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తున్నదని చెప్తున్నావయ్యా. అవునయ్యా, ఈ బిడ్డల మీద నీ దృష్టి ఉంచండి. వారికి కావాల్సిన ప్రతి అవసరత దయచేయండి. వారి బంధకాలను తెంచి వేస్తూ వారిని బలపరిచి ముందుకు నడిపించండి. ఈ గొప్ప కృప వారి మీద కుమ్మరించండి. బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తూ నీకు మహిమ చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.